sister, shalom sister. How are you? Fine sister, thank you. Nice to see you. Very hot in Israel. Wow, it's like over 40 degrees. Yeah, really. How is that? Please come inside. שיגע אותי, מה העניינים? מה קורה? בסדר, איך הולך? בסדר גמור. מה אתה עושה וידאו? הוא לא רוצה, הוא אומר שאתה תצלם. אתה יכול את זה. כן, חם. מה אתם מירושלים לפה? כן, מ-6 בבוקר כבר חיכיתי כאילו כמה שעות טובות. אני פה מ-8 כי ניסיתי כל החיים במקום. כן? בסדר. You can put on the fan. It's very hot here. מזגן עובד? אוקיי. זה ענת, היא עבדה בירדנית, אתה זוכר אותה? שלום, מה שלומך? מה העניינים? מה נשמע? בסדר גמור. Long time no see. נכון, הנה עכשיו סוף סוף. ענת, you remember? Yes, I do. Yes, I do. פה מזגן לא ריק? מזגן דלוק? דלוק? Thank you. You don't have to. Thank you so much. I appreciate it. The Punjabi one? Punjabi dress. And black suit with lion. Thank you so much. I will check it soon. Let me put it over there. Thank you brother, thank you. No problem, enjoy, yes. మనం అక్కడ నుంచి వచ్చాం వాటర్. Yes? Okay. Chala One for you. Water over there to the other room. ప్రస్తుతానికి మేము ఇజ్రాయెల్ దేశంలో బేత్షియాన్ ప్రాంతంలో ఉన్నటువంటి లియోరా ట్రావెల్స్ డైరెక్టర్ గారు అయినటువంటి కారుమంచి ప్రశాంత్ గారి యొక్క ఆఫీసులో లియోరా ఆఫీసులో ఉన్నామండి. మన ప్రశాంత్ గారిని చూడండి. సే హాయ్ బ్రదర్. Shalom, welcome to home. వెల్కమ్ టు హోమ్. ఇది లియోరా ఆఫీస్ అండి, ఇజ్రాయెల్లో లియోరా ఆఫీస్. ఇక్కడ నిజంగా మేము ఉండటం చాలా సంతోషించే విషయం. నేను పాస్టమ్మ గారు, అలాగే మన టూర్ బిడ్డలు, మరి కిరణ్ పాల్ పాస్టర్ గారు, అలాగే శేఖర్ బాబు పాస్టర్ గారు, పాస్టమ్మ గారు, అలాగే బ్రదర్ శ్యామ్ విజయ్ చంద్రన్ గారు, అండ్ అవర్ బిలవ్డ్ సిస్టర్ అండ్ తానియా గారు. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. యెరూషలేమా దేవుని పట్టణమా, ఓ యెరూషలేమా దేవుని పట్టణమా, ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది, ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది, ఓ యెరూషలేమా దేవుని పట్టణమా. సియోను నిన్ను యెహోవా ఏర్పరచుకొనెను, ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ హోలీ ల్యాండ్ వీడియోస్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకునే కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన వీడియోలో ఎఫ్రాయిము మన్య ప్రాంతమునకు సమీపముగా ఉన్నటువంటి షిలోహు పట్టణమును గూర్చియు అక్కడ జరిగిన కొన్ని సంగతులను గూర్చియు తెలుసుకుందాము. ఈ షిలోహు పట్టణం యెరూషలేమునకు ఉత్తరపు భాగాన కలిగినటువంటి పాలస్తీనీయుల స్వాధీనములో ఉన్న
వెస్ట్ బ్యాంక్ ప్రాంతమునకు చెందిన సమరయ పట్టణము నుండి నెబ్యులస్కు వెళ్ళే మార్గములో ఉంటుంది. ప్రస్తుతానికి మేము ఈ బస్సులో ఆ మార్గము గుండా వెళుతున్నాము. ఈ షిలోహు పట్టణానికి చేరుకోవాలంటే యెరూషలేము పట్టణము నుండి 35 కిలోమీటర్లు, అంటే సుమారుగా 1 గంట నుంచి గంటన్నర ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఈ షిలోహు పట్టణం కొండల ప్రాంతములో కట్టబడింది. ఇంచుమించుగా 3000 సంవత్సరాల క్రితం మన పూర్వీకులైన ఇశ్రాయేలీయులకు ఈ షిలోహు పట్టణం 369 సంవత్సరములు మొట్టమొదటి రాజధాని నగరంగా నిలిచింది. క్రీస్తు శకం 20వ శతాబ్దములో ఇజ్రాయెల్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారు చేసిన ఎక్స్కావేషన్స్లో ఈ షిలోహు పట్టణపు శిథిలాలు కొన్ని బయటపడ్డాయి. ప్రస్తుతం మనం వాటినే చూస్తూ ఉన్నాము. ఇక ఇక్కడ జరిగిన కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలను మనము పరిశీలిస్తే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలు జనాంగము వాగ్దాన భూమిలోనికి అడుగుపెట్టి కనాను దేశమును స్వాధీనపరుచుకున్న తరువాత వారందరూ ఈ షిలోహునకు వచ్చి ఎక్కడనే స్థిరపడ్డారు. సైన్యములకు అధిపతి అయిన యెహోవాను ఆరాధించుట కొరకు ఈ షిలోహులోనే యెహోషువ ప్రత్యక్షపు గుడారాన్ని వేయించారు. రాజైన సొలొమోను యెరూషలేములో దేవాలయాన్ని కట్టించేంత వరకు ఇశ్రాయేలీయులు 369 సంవత్సరములు ఈ షిలోహులో కట్టబడిన ప్రత్యక్షపు గుడారములోనే తమ తమ బలులను అర్పించేవారు. షిలోహులోని ఈ ప్రత్యక్షపు గుడారములోనే అహరోను కుమారులైన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారులు తమ తమ యాజకత్వాన్ని జరిగించారు. ఈ షిలోహు ప్రాంతములో నుండే యెహోషువ ఇశ్రాయేలీయులలో ఇంకా స్వాస్థ్య భాగములు పొందని 7 గోత్రముల వారికి తమ తమ భాగములను పంచి ఇచ్చారు. షాలోమ్ ఫ్రమ్ షైలో అంటే షిలోహు పట్టణానికి మీ అందరికీ స్వాగతం. ఈ పట్టణాన్ని గురించి, ఈ ప్రాంతాన్ని గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం మొదలుకొని 40 సంవత్సరాల కాలం వారు సుదీర్ఘ ప్రయాణం చేసి వాగ్దాన భూమిలోనికి అడుగుపెట్టిన తరువాత, దైవజనుడైన యెహోషువ ద్వారా వాగ్దాన భూమిలోనికి అడుగుపెట్టిన తరువాత ఇశ్రాయేలీయులు ప్రత్యక్షపు గుడారాన్ని ఇదే ప్రాంతంలో వేశారు. ఇదే ప్రాంతంలో ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. ఇలా ఇంచుమించుగా 360 సంవత్సరాల నుండి 369 సంవత్సరాల కాలం ఇదే స్థలములో దేవుని మందసం, దేవుని మందిరం ఇక్కడ కట్టబడింది. ఎంత ఆశ్చర్యకరం! రెండవదిగా, ఇదే ప్రత్యక్షపు గుడారంలో, ఇదే మందిరంలో అహరోను కుమారులు తమ యాజకత్వాన్ని జరిగించిన ఆ మందిరము కూడా ఇక్కడే. అలాంటి గొప్ప మందిరములో ఈరోజు మనం ఉండటానికి కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఇది మీకు చూపించడానికి కూడా దేవుడు నాకు కృపనిచ్చాడు. వీక్షిస్తున్న మీరందరూ కూడా ప్రియ వీక్షకులారా సంతోషించండి. ఇదిగో ఈ మందిరాన్ని మీరు చూస్తున్నారు. ఇదిగో ఈ మందిరపు, అలనాటి మందిరపు కట్టడాలు ఇవన్నీ కూడా, అలనాటి మందిరపు పునాదులు ఇవన్నీ మీరు చూస్తున్నారు. చూడండి, అలనాటి మందిరపు పునాదులను మీరు చూస్తున్నారు. మనము విశ్వాసం ప్రకారం ఇది చూద్దాం. ఇదిగోండి, ఇవన్నీ కూడా, ఈ కట్టడాలు, ఈ సమస్తం కూడా అలనాడు షిలోహు దేవాలయాన్ని మనకు చూపిస్తూ ఉన్నాయి.
ఈ షిలోహు పట్టణాన్ని గురించిన వివరాలు తెలుసుకునే కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించుట కొరకు మా కోసం ప్రార్థన చేయండి. మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. May God bless you richly. Thank you.